గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లా చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫైనల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నా క్యారమ్ పుడింగ్ చేద్దామనేసి. ఆ డే వచ్చేసింది. సో నేను క్యారమ్ పుడింగ్ వచ్చేసి చేసేస్తున్నాను. సో ఇంత హ్యాపీగా ఉన్నా కానీ లాస్ట్లో చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయిందనమాట. సో అదేంటో మీకు లాస్ట్లో చెప్పిస్తాను. అండ్ ఇది హిట్ ఆఫ్ ఫ్లాప్ అని కూడా లాస్ట్లోనే చెప్పేస్తాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకోవాలి. అది నాన్ స్టిక్గా ఉండాలి. అండ్ మనం కొంచెం షుగర్ వేసి దాని తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని మంచిగా క్యారమలైజ్ చేయాలన్నమాట. సో గైస్ క్యారమలైజ్ చేస్తే మనకి మంచిగా న్యాచురల్గా ఒక ఆరెంజ్ కలర్ వస్తుంది కదా. బట్ నాకైతే అస్సలు రాలేదు. ఎంత ట్రై చేశానంటే అంత ట్రై చేసా, బట్ నాకు రాలేదన్నమాట. సో ఓకే పర్వాలేదు అనేసి దాన్ని ఒక గ్లాస్ బౌల్లో వేసి పెట్టేశాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం కొంచెం ఎగ్ వేయాలన్నమాట. ఒక ఎగ్ వేసి దాన్ని మంచిగా బీట్ చేసుకొని అండ్ దాని తర్వాత తగినంత షుగర్ వేసుకొని అండ్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. సో వెనిలా ఎసెన్స్ వచ్చేసి నేను 1 స్పూన్ వేసుకున్నా. అండ్ ఆల్రెడీ వామ్గా ఒక మిల్క్ ఉండే 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ దాంట్లో వేసి మంచిగా బీట్ చేసేసుకోవాలి. సో బీట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ వచ్చేసి మనం క్యారమలైజ్ చేసి పెట్టుకున్న షుగర్లో వచ్చేసి ఇది వేసేయాలి. అండ్ ఇప్పుడు ఒక క్యాడ్ పెట్టి దాన్ని సెక్యూర్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి అండ్ స్టాండ్ పెట్టి ఇప్పుడు దాన్ని పెట్టేయాలి. సో ఇది వచ్చేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచాలన్నమాట. సో దాని తర్వాత దీన్ని కొంచెం పక్కన పెట్టేయాలి. సో ఈ ప్రాసెస్కి వచ్చి ఒక 1.5 అవర్ పడుతుంది. చాలా పడుతుంది అనమాట. సో పేషెన్స్ ఎక్కువ ఉండాలి ఈ ప్రాసెస్కి. సో దాని తర్వాత దీన్ని కొద్దిసేపు అలా పెట్టేయాలన్నమాట హీట్ అయిపోయే వరకు. దాని తర్వాత దీన్ని ఒక రిఫ్రిజిరేటర్లో పెట్టేయాలి. సో ఇది వచ్చేసి 1 అవర్ పెట్టాలి. బట్ నేను 1 అవర్ కన్నా ఎక్కువనే పెట్టా అండ్ కొంచెం మంచిగా ఉంటుంది అనేసి. సో నేను అన్నా కదా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అండ్ ఇది హిట్ ఆ ఫ్లాపా అనేసి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఎందుకు డిసప్పాయింట్ అయ్యానంటే ఫస్ట్ నేను అంతా మంచిగా తీసా. ఓకే స్మెల్ కూడా బాగానే ఉండే. బట్ తర్వాత దాన్ని మంచిగా కేక్ లాగా మంచిగా ట్రయాంగిల్గా కట్ చేశాను. సో తిన్నాను గాయస్. నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమైపోయింది. సో డోంట్ ట్రై దిస్, ఇట్ ఈస్ అట్టర్ ఫ్లాప్. సో బాయ్ గాయస్, సీ యు నెక్స్ట్ వీడియో.